కంచగచ్చభౌలి భూముల వ్యవహారంపై ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. 400 ఎకరాల భూముల అంశంలో దొంగ అన్ను అరిచినట్లు ఉందని కేటీఆర్ హరీష్ రావును ఉద్దేశించి ఆయన అన్నారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో భూములను అడ్డగోలుగా అమ్మేశారని ఆరోపించారు. హెచ్సియు భూములపై ఎందుకు సమీక్ష చేయలేదో చెప్పాలని ఈ సందర్భంగా ఆయన నిలదీశారు. హెచ్సియు రికార్డులోకి ఎందుకు ఎక్కించలేదని నిలదీశారు. అలాగే ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన ఆరోపించారు. 1974లో గెజెట్ ఇచ్చిన భూములని సెంట్రల్ యూనివర్సిటీ భూములని పట్వారికి చెప్పి రాపియలే. ఎందుకంటే టీఆర్ఎస్ వాళ్ళ ఇంటెన్షన్ భూములు అమ్ముకోవడం, కాంగ్రెస్ వాళ్ళ ఇంటెన్షన్ భూములు అమ్ముకోవడం. ఇద్దరు దొంగలే. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అదే పని చేసిర్రు, వీళ్ళ అధికారంలోకి వచ్చినా కూడా అదే పని చేస్తారు. కొంతమంది ఫాల్తు ఫాల్తులారా, ఈ భూములకి ధర్మేంద్ర ప్రధాన్ దగ్గరకు పోయి కంప్లైంట్ ఇచ్చినాం, మా ఎంపీలం ఇచ్చినాం. ఈ భూములను కాపాడమని భూపేందర్ యాదవ్ పర్యావరణ మంత్రి దగ్గరికి మేం పోయినాం. లెక్క కాగితాలు పట్టుకొని వచ్చి మీడియా ముందుకు వచ్చి మేం కాపాడమంటున్నాం, మేం కాపాడుతున్నాం. ధర్మేంద్ర ప్రధాన్ ఉత్తరం రాస్తే చంద్రశేఖరరావు అనే ముఖ్యమంత్రి 2022 నుంచి 2023 దాకా ఎందుకు కాపాడలేదు భూములు? ఏముంది లోకల్ స్టాండ్ ఇవ్వాలా మీకు? వచ్చి మేము కాపాడుతానికి ప్రయత్నం చేసినాం. ఇన్ని చట్టాలు రద్దయినాయి, అన్ని చట్టాలు మొత్తం ఈ రాష్ట్రంలో భూముల్ని నాశనం చేసింది, రియాల్టర్లకు కట్టుబెట్టింది. ముఖ్యమంత్రి అనే ఆఫీసుని రియల్ ఎస్టేట్ సంస్థగా మార్చింది ఎవడని ఉంటే అది టీఆర్ఎస్ పార్టీ. ఇలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నటువంటి పెద్ద మనుషులు వీళ్ళు రఘునందన్ రావుని ట్రోల్ చేస్తారా? 2012-22 అని కేసీఆర్ కూడా 100 సార్లు మాట్లాడిండు. పగటీలు మాట్లాడినప్పుడు గట్లే మాట్లాడిండు, రాత్రి మాట్లాడినప్పుడు గట్లే మాట్లాడిండు. నేను ఎప్పుడు మాట్లాడినా ఓషుల్నే మాట్లాడతారా? చూచానా ఎల్లారా? ఈ ఉత్తరాన్ని నీ టీఆర్ఎస్లో ట్రోల్ చేయరా?